డియర్ స్టూడెంట్స్, మనం ఫస్ట్ యూనిట్ ఎనర్జీ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ శక్తి వాతావరణ ప్రభావాలు 2 చాప్టర్లు చూసాం కదా. ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీస్ అలాగే నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ పునరుత్పాదక శక్తి వనరులు అనుదుత్పాదక శక్తి వనరులు ఏమిటేమిటి, అవి ఎట్లా ఉత్పత్తి చేయొచ్చు, ఎట్లా జనరేట్ చేయొచ్చు అనేది చూద్దాం. శక్తి అంటే ఏంటి? మనం ఆల్రెడీ దీన్ని డిఫైన్ చేసుకున్నాం. శక్తి ఏదైనా వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు అది ఒక స్థానం నుండి మరొక స్థానానికి జరగడాన్ని మనం పని లేదా శక్తి అంటాం. ఈ శక్తి పని చేయడాన్ని దారుఢ్యతనే శక్తి అని కూడా చెప్పచ్చు. ప్రతి జీవరాశిలోనూ శక్తి ఉంటుంది. ఉదాహరణకి మనకి జెట్, లైట్ మెషిన్స్, అలాగే మానవాళిలో, జంతుజాలాల్లో, అట్లా అన్నిటిలోనూ జీవరాశుల్లోనూ జీవరాశులు కాని వాటి జెట్, లైట్ మెషిన్స్ ఇవన్నిటిలోనూ శక్తి ఉంటుంది. శక్తి సామర్థ్యానికి సంబంధం ఉంది. సామర్థ్యం అంటే ఒక సెకండ్ కాలంలో పనిచేసే పనినే సామర్థ్యం అనొచ్చు. అంటే శక్తి బై కాలం, పని బై కాలాన్ని సామర్థ్యం అనొచ్చు. మనకి శక్తి నిత్యత్వ నియమం నుండి శక్తి ఒక రూపంలో ఉన్న శక్తి మరొక రూపంలోకి మారుతుంది. కానీ శక్తిని నాశనం చేయలేము, అలాగే సృష్టించలేము. మొత్తం విశ్వంలో ఉండే శక్తి అంతా స్థిరం. ఉదాహరణకు మనకి ఒక మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేస్తే మనకి విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారి బ్యాటరీలో ఈ శక్తి నిలవ ఉంటుంది. ఇలా అనేక ఉదాహరణలు మనం ఒక రూపంలో ఉండే శక్తికి మరో రూపంలో మారడానికి అనేక ఉదాహరణల్ని చూడవచ్చు శక్తి నిత్యత్వ నియమం ప్రకారం. అలాగే శక్తికి వాతావరణానికి మధ్య చాలా సంబంధం ఉంది. ఈ శక్తి వలన, శక్తి వినియోగం వలన, శక్తిని ఉత్పత్తి చేయడం వలన మనకి వాతావరణంలో చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఈ వాతావరణ నష్టాలకి పూర్తి కారణం మనం వాడే ఈ అనురుత్పాదక శక్తి వనరులు ఎక్కువ కారణం. ఈ శక్తి వనరుల వలన మనకి వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి. అవి ఉదాహరణకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ పొర క్షీణించడం, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, అలాగే ఆమ్ల వర్షాలు, ఇవన్నీ మనం వాతావరణ మార్పులకి, అలాగే భూమి వేడెక్కడం, ఇవన్నీ కూడా వాతావరణ మార్పులకి ఈ శక్తి వనరుల వల్ల కారణమవుతున్నాయి. శక్తి అనేక రకాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉదాహరణకి చెప్పుకుంటే గతిశక్తి, స్థితిశక్తి, కాంతి శక్తి, ధ్వనిశక్తి, గురుత్వాకర్షణ శక్తి, స్థితిస్థాపక శక్తి, విద్యుదయస్కాంత శక్తి, కేంద్రక శక్తి, ఇట్లా మాట్లాడుకోవచ్చు. అలాగే శక్తిని ముఖ్యంగా మనకి ఈ ఉత్పాదక శక్తి వనరులని 2 రకాలుగా ఉపయోగిస్తాం. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక శక్తి వనరులు, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనురుత్పాదక శక్తి వనరులు.
పునరుత్పాదక శక్తి వనరులు మనకి విశ్వం నుండి, మనకి నేచర్ నుండి పునరుత్పాదక శక్తి వనరుల్ని ఉన్నాయి. అవి సౌరశక్తి, పవనశక్తి, నీటి శక్తి, సముద్ర శక్తి, బయోశక్తి, ఇలా అనేక రకాలైన పునరుత్పాదక శక్తి వనరులు మనకి లభ్యమవుతున్నాయి. ఈ పునరుత్పాదక శక్తి వనరులు విశ్వంలో అత్యధికమైన మొత్తంలో మనకి లభిస్తున్నాయి. వీటిని సేకరించి మనం శక్తిని వివిధ రకాలుగా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎటువంటి వాతావరణ కాలుష్యం లేకుండా, అంటే అతి స్వల్ప వాతావరణ కాలుష్యంతో వీటిని ఉత్పత్తి చేయొచ్చు, వినియోగించవచ్చు. వీటికి అనేక రకాలైన అనువర్తనాలని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉండే పునరుత్పాదక శక్తి వనరులు పవనశక్తి, హైడ్రోశక్తి, సౌరశక్తి, బయోశక్తి, అలాగే జియోథర్మల్ శక్తి. పవనశక్తిని ఎట్లా ఉత్పత్తి చేస్తారు? పవనశక్తిని ఉత్పత్తి చేయడానికి విండ్ టర్బైన్స్ను ఉపయోగిస్తారు. ఈ విండ్ లోనికి గాలిని పంపించినప్పుడు టర్బైన్ తిరిగి, టర్బైన్ ద్వారా మనం ఆ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. అంటే టర్బైన్ నుంచి, వాయు టర్బైన్ నుంచి మనం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ వాయు టర్బైన్లు మనకి ముఖ్యంగా మన భారతదేశం లాంటి చుట్టూ 3 వైపులా సముద్రం ఉండే ఈ ఉపఖండంలో మనకి సముద్ర గాలి చుట్టూ ఉండే ప్రాంతాల్లో, అలాగే ఎత్తైన ప్రదేశాల్లో, కొండలపై ఈ వాయు టర్బైన్ని ఏర్పాటు చేసి వాయు టర్బైన్ నుంచి మనకి శక్తిని, విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వాయుశక్తిని మనం మొత్తం మనకి అవసరమైన విద్యుత్ శక్తికి కన్నా 40 రెట్లు అత్యధిక విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవచ్చు వాయుశక్తిని ఉపయోగించి. ఈ వాయుశక్తి, ఈ టర్బైన్లు నిర్మించడానికి మనకి చాలా ఎక్కువ స్థలం కావాలి. అందుకని ఎత్తైన పర్వతాలపై కానీ, లేదా సముద్రం చుట్టూ గాలి వచ్చే సముద్రపు ఒడ్డును కానీ, అంటే పూర్తిగా సముద్ర ఒడ్డును కానీ సముద్ర ప్రాంతాల్లో కానీ వీటిని నిర్మిస్తున్నారు. వీటి వలన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్టు చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు ఇంచుమించుగా. అలాగే మనకి 30% అత్యధికమైన విద్యుత్తుని, ప్రతి సంవత్సరం 30% కన్నా ఎక్కువ విద్యుత్తుని, మన వాడకం కన్నా ఎక్కువ విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇవి 1,57,900 మెగావాట్ల విద్యుత్తుని ఈ పవనశక్తి ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. తర్వాత రెండవది హైడ్రో పవర్. నదులపై ఆనకట్టలు నిర్మించి ఆ అత్యధిక వేగంతో వచ్చే నీటిని టర్బైన్లను ఉపయోగించి, డైనమోలను ఉపయోగించి మనకి ఈ నీటి యొక్క గతిశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే విధానాన్ని మనం హైడ్రో పవర్ అంటాం. ఈ హైడ్రో పవర్ మనకి మైక్రో హైడ్రో పవర్ వ్యవస్థలు ఉన్నాయి. అలాగే పెద్ద ప్రాజెక్టుల దగ్గర అత్యధికమైన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి, హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులు. మన భారతదేశంలో గంగా, యమున, గోదావరి, కృష్ణా లాంటి పెద్ద పెద్ద నదులపై ఆనకట్టలు కట్టి ఆనకట్టలపై మనకి విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. ఇలా కాకుండా చిన్న చిన్న విద్యుత్ ఉత్పత్తి డ్యాములు లేని ప్రాంతాల్లో కూడా ఈ నదీ ప్రవాహాలు ఉన్న చోట చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టి అక్కడ డ్యాములు లేకపోయినా నీటి యొక్క గతిశక్తిని మనకి విద్యుత్ శక్తిగా మారుస్తున్నారు. అలాగే సముద్ర శక్తిని కూడా విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. సముద్ర కెరటాలకు ఉండే గతిశక్తి వలన ఆ గతిశక్తిని కూడా విద్యుత్ శక్తిగా మార్చడానికి కూడా హైడ్రో పవర్ అంటాం. ఇక అత్యధిక ముఖ్యమైన శక్తి వనరులు మనకి సౌరశక్తి. ఈ సౌరశక్తి
సూర్యుని నుండి సౌర వికిరణంని మనం శక్తిగా మార్చుకునే విధానాన్ని మనం సౌరశక్తి అంటాం. అంటే సూర్యుడి నుంచి వచ్చే ఈ వికిరణం, కాంతి వికిరణాన్ని, భూమిపై పడే కాంతి వికిరణాన్ని మనం విద్యుత్ శక్తిగా మార్చుకునే విధానాన్ని మనం సౌరశక్తిని ఉపయోగించే విధానం. దీంట్లో మనకి సౌరశక్తి ఫోటోవోల్టాయిక్స్ ద్వారా కానీ, అంటే ఫోటో సెల్స్ ద్వారా కానీ, అలాగే సౌర కుక్కర్ల ద్వారా కానీ, అలాగే సౌర నీటిని వేడి చేసే యంత్రాల ద్వారా కానీ మనం వీటిని శక్తిని ఉత్పత్తి చేస్తాం. ఈ సౌరశక్తి అనేక మనకి ఇండస్ట్రియల్ పర్పసెస్లో వీటిని ఉపయోగిస్తున్నారు. అలాగే సౌర శక్తి వల్ల నుంచి వచ్చే అనేక టెక్నిక్లు మనం అధిక మొత్తాల్లో ఉండే సోలార్ ప్యానల్స్ను ఉపయోగించి మనం అధిక విద్యుత్తుని పొందవచ్చు. అలాగే ఎటువంటి వాతావరణ కాలుష్యం లేకుండా మనం సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. అలాగే సౌరశక్తి ఈ ఫోటోవోల్టాయిక్ ప్యానల్స్, అంటే ఈ సోలార్ ప్యానల్స్ను ఉపయోగించుకుని, అలాగే సోలార్ థర్మల్ కలెక్టర్స్ ద్వారా మనం అధిక శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు. తరువాతది బయోశక్తి, బయోఫ్యూయల్లో మనకి లిక్విడ్ బయోఫ్యూయల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. బయో ఆల్కహాల్, బయో ఎథనాల్ లేదా బయో ఆయిల్ని ఉపయోగించి మనం బయోడీజిల్నిగా మారుస్తున్నాం. ఈ బయో ఎథనాల్ని అనే ఆల్కహాల్ని మనం ఎక్కువగా ఉపయోగించుకొని, బయో ఆల్కహాల్ అనేది మనకి చక్కెర నుంచి కానీ, స్టార్చ్ నుంచి, గంజి నుంచి కానీ దీన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్ని డెవలప్ చేసి మనం బయోమాస్, అలాగే చెట్టుల యొక్క వృక్షాల యొక్క వ్యర్థాల నుంచి, అలాగే గడ్డి నుంచి మనం ఈ బయోమాస్ని ఉపయోగించి మనం ఈ బయో ఇథనాల్ని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఈ బయో ఇథనాల్ అనేది అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఎక్కువగా ఉపయోగించి బయోశక్తిని వినియోగిస్తున్నారు. అలాగే ఈ బయోడీజిల్ మనకి కూరగాయల నూనెల నుంచి, అలాగే జంతువుల యొక్క ఫ్యాట్ల నుంచి, జంతు కొవ్వు నుంచి, అలాగే గ్రీజుల్ని రీసైకిల్ చేయడం ద్వారా బయోడీజిల్ని ఉత్పత్తి చేస్తున్నారు. బయోడీజిల్ మనకి వాహనాలు నడపడానికి కూడా ఈ బయోడీజిల్ని ఉపయోగించుకోవచ్చు. దీనివలన ఎటువంటి కాలుష్యం ఉండదు. చాలా సంపూర్ణ ప్యూర్ బయోడీజిల్ని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఇతర హైడ్రోకార్బన్స్ కానీ దీనివలన ఏర్పడవు. ఈ బయోడీజిల్ అనేది మనకి జంతు కొవ్వుల ద్వారా ఎక్కువగా తయారు చేస్తున్నారు. యూరప్ దేశాల్లో ఈ బయో ఇంధనాల్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా 1.8% బయోడీజిల్ని ఉత్పత్తి చేశారు, వినియోగించారు. ఇక తరువాత శక్తి వనరులు జియోథర్మల్ ఎనర్జీ అంటే భూమి వేడెక్కుతుంది కదా, మనకి సౌరకిరణాల వలన భూమి వేడెక్కుతుంది కదా. ఏ ప్రాంతాల్లో అయితే అధికంగా భూమి వేడెక్కుతుందో అక్కడ ఉండే ఆ ఉష్ణశక్తిని మనం విద్యుత్ శక్తిగా మార్చుకునే విధానాన్ని మనం జియోథర్మల్ ఎనర్జీ అంటాం. ఈ జియోథర్మల్ ఎనర్జీ శక్తి వనరులు మనం బాగా వేడెక్కిన రాళ్ళ నుంచి కానీ, లేదా 3 కిలోమీటర్లు భూమిలోనికి తవ్వి అక్కడ ఉండే అధిక వేడి
భూమి యొక్క అధిక వేడిని గ్రహించి అధిక వేడి నుంచి మనం విద్యుత్తుని ఉత్పత్తి చేసుకునే విధానాన్ని జియోథర్మల్ ఎనర్జీ అంటారు. ఈ జియోథర్మల్ ఎనర్జీని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వీటికి కూడా టర్బైన్లు నిర్మించి ఆ టర్బైన్లని తిప్పుతూ మనం విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. ఇక ఈ జియోథర్మల్ ఎనర్జీ 2 రకాలు: హైడ్రో జియోథర్మల్ ఎనర్జీ రీసోర్సెస్, పెట్రో జియోథర్మల్ ఎనర్జీ డిపాజిట్స్. ఈ హైడ్రో జియోథర్మల్ శక్తి వనరులు మనకి వేడి నీటి నుంచి కానీ లేదా నీటి ఆవిరి నుంచి కానీ మనం తక్కువ లోతుల్లో ఉండే ఇంచుమించుగా 3000 మీటర్లు అంటే 3 కిలోమీటర్లు లోపల ఉండే భూమి లోపల ఉండే వేడి నీటిని వాటిని తీసుకొని వీటిని మనం విద్యుత్ శక్తిగా మార్చగలిగితే దాన్ని హైడ్రో జియోథర్మల్ ఎనర్జీ అంటాం. అలాగే పెట్రో జియోథర్మల్ ఎనర్జీవి బాగా వేడెక్కిన రాళ్ల నుంచి ఇంచుమించుగా 200 డిగ్రీల సెంటీగ్రేడ్కి వేడెక్కిన రాళ్లను తీసుకొని ఇంచుమించుగా 2000 మీటర్లు లోతుకి కానీ లేదా ఇంకా బాగా ఖనిజ సంపద నుంచి కానీ మనం ఈ జియోథర్మల్ ఎనర్జీని పొందవచ్చు. ఈ శక్తి వనరులు, పునరుత్పాదక శక్తి వనరులు మనకి ఉపయోగాలు చూస్తే ఇవి అధికంగా లభిస్తాయి. వీటి యొక్క ఖర్చు చాలా తక్కువ, ఖరీదు చాలా తక్కువ. అలాగే మనం వీటిని శక్తిగా మార్చుకోవడానికి, విద్యుత్ శక్తిగా మార్చుకోవడానికి చాలా తక్కువ ఖర్చు పెట్టచ్చు. వీటి వలన మనకి పొల్యూషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇవి అత్యధికంగా లభిస్తాయి కాబట్టి భవిష్యత్ కాలంలో ఈ శక్తి వనరులను ఉపయోగించి మనం అత్యధికంగా ఎక్కువ శక్తిని పొందవచ్చు. తర్వాత ఈ శక్తి వనరుల వల్ల మనకి నష్టాలు చూస్తే ఇవి ఒకచోట ఒక్కొక్క రకంగా లభిస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా లభిస్తాయి అనేది ఉండదు. అలాగే వీటిని చాలా తక్కువ మొత్తాల్లో మనం ఉపయోగించుకోగలుగుతున్నాం, అదొక నష్టం. అలాగే వీటిని నిల్వ చేయడం చాలా కష్టం. ఈ శక్తిని నిల్వ చేయడం చాలా కష్టం. అలాగే వీటికి ఉత్పత్తి చేసేటప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ శక్తికి 1 యూనిట్ శక్తిని ఎక్కువ ఖర్చు అయిపోతుంది. వాటిని తగ్గించుకోగలిగితే మనం ఎక్కువ శక్తిని వినియోగించుకుంటే వీటి యొక్క ఉపయోగం ఉంటుంది. తర్వాతవి అనురుత్పాదక శక్తి వనరులు అంటే మనకి ప్రకృతిలో లభించే, అంటే భూమి అంతర్భాగాల్లో కానీ వీటిలో లభించే శక్తి వనరుల్ని అనురుత్పాదక శక్తి వనరులు. ఇవి ఒక నియమితంగా లభించే, నియమిత మొత్తంలో లభించే శక్తి వనరుల్ని మనం అనురుత్పాదక శక్తి వనరులు అంటాం. ఈ అనురుత్పాదక శక్తి వనరులు బొగ్గు, చమురు, సహజ వాయువు, అలాగే కేంద్రక శక్తి, వీటిని మనం అనురుత్పాదక శక్తి వనరులు అంటాం. దీంట్లో కేంద్రక శక్తి మనకి యురేనియం నుంచి కేంద్రక విద్యుత్తు ద్వారా మనం కేంద్రక శక్తిని పొందవచ్చు. ఈ యురేనియంని ఉపయోగించుకొని మనం ఒక్కసారి మాత్రమే కేంద్రక శక్తిగా మార్చుకోగలం. అంటే మనం యురేనియం నిల్వల్ని క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ కేంద్రక శక్తి ఉత్పత్తి అవ్వడం వలన యురేనియం నిల్వలు బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ కేంద్రక శక్తి వినియోగం చాలా తక్కువగా ఉపయోగించుకుంటున్నాం. తర్వాతవి బొగ్గు, పెట్రోలియం, అలాగే సహజ వాయువు. ఈ మూడింటిని మనం ఏమంటామంటే భూమిలో లభించే శక్తి వనరులు కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అంటాం.
ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. వీటిని ఈ పునరుత్పాదక శక్తి వనరులు చాలా తక్కువ కాలం, అంటే కొన్ని పొదులు సంవత్సరాలు మాత్రమే, వందల సంవత్సరాలు కాదు, పొదులు సంవత్సరాలు మాత్రమే వీటిని మనకి భూమిలో లభ్యమవుతాయి. ఆ తర్వాత కాలంలో ఇంచుమించుగా 2050 తర్వాత అనురుత్పాదక శక్తి వనరుల లభ్యత ప్రపంచమంతా వ్యాప్తంగా బాగా తగ్గిపోతుంది. కాబట్టి 2050 వచ్చేసరికి మనం పునరుత్పాదక శక్తి వనరుల వైపు పరిగెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే ఈ శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్ మనకి చెప్పుకున్నాం కదా, బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు, అలాగే చమురు, సహజ వాయువు, ఇవి మనకి మైనింగ్ ద్వారా, డ్రిల్లింగ్ ద్వారా తీసి వీటిని వినియోగిస్తున్నారు. వీటి యొక్క ఉత్పత్తి క్రమంగా తగ్గిపోతోంది. ఇక బొగ్గుకు వస్తే, బొగ్గు మనకి 5.7% నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. మనం సంవత్సరానికి 0.7% బొగ్గుని వినియోగిస్తున్నాం. అత్యధికంగా బొగ్గు వినియోగం వలన మనకి ఈ శక్తి ప్రాంతాల్లో, అంటే విద్యుత్ శక్తి ఉత్పత్తికి వీటిని ఉపయోగించడం వలన వీటి యొక్క కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఇక బొగ్గు ఎట్లా లభ్యమవుతుంది, భూమిలో ఎట్లా వస్తుంది? ఇంచుమించుగా 300 మిలియన్ల సంవత్సరాల క్రితం మనకి డైనోసార్స్, పెద్ద పెద్ద చెట్లు వల్ల చచ్చిపోవడం వల్ల మనకి భూమిలో ఈ బొగ్గు నిల్వలు పెరిగాయి. అలాగే 100 మిలియన్ల సంవత్సరాల క్రితం నీరు, ఈ చచ్చిపోయిన వృక్షాలు, అలాగే మనకి జీవరాశి భూమిలో ఉండిపోవడం, పాతి పెట్టడం వలన, ప్రకృతి వైపరీత్యాల వలన మనకి ఈ బొగ్గు లభ్యత భూమిలో పెరిగింది. అలాగే వీటి వలన అత్యధిక ఉష్ణం, పీడనం ఏర్పడి అశక్తి భూమి లోపల ఈ చచ్చిపోయిన చెట్లు అవి కూడా బొగ్గు రూపంలోకి మారుతాయి. ఇక ఈ బొగ్గును వినియోగించడం వలన నష్టాలు ఏంటంటే, బొగ్గు మనకి కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతోంది. అలాగే బొగ్గులో మనకి ఎన్ అనే మాలిన్యాలు ఉంటాయి. ఈ మాలిన్యాలు, టాక్సిక్ గ్యాసెస్ని ఉత్పత్తి చేసి మనకి గాలి కాలుష్యానికి, అలాగే ఆమ్ల వర్షాలకి కారణమవుతోంది. అలాగే కొన్ని చోట్ల ఉండే ఈ బొగ్గులో ఉండే మెర్క్యూరీ పాదరసం వలన కూడా మనకి బొగ్గు ఏర్పడి, అంటే పాదరస నిల్వలు ఉన్న చోట ఈ బొగ్గు మండితే మనకి ఎక్కువ కాలుష్యం, రేడియో యాక్టివ్ కాంపౌండ్స్ తయారవి మనకి కాలుష్యాన్ని పెంచుతాయి. వీటి వలన, ఈ కాలుష్యం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. మానవుడికి ఊపిరితిత్తుల జబ్బులు కానీ, అలాగే ఈ గొంతు నొప్పులు కానీ, ఇటువంటి ఏర్పడడానికి ఈ కార్బన్ డైఆక్సైడ్ కారణం. తర్వాతవి చమురు, సహజ వాయువు. భారతదేశంలో 0.4%, ప్రపంచంలో ఉండే నిల్వల్లో 0.4% నిల్వలు మాత్రమే భారతదేశంలో ఈ చమురు, సహజ వాయువులు ఉన్నాయి. కాబట్టి వీటిని దిగుమతి చేసుకొని భారతదేశం మనుగడ సాగిస్తోంది. అలాగే ఈ హైడ్రోకార్బన్స్, వీటి వల్ల మనకి ఎక్కువ హైడ్రోకార్బన్స్ని కలిగిన చమురు, సహజ వాయువులు మనకి ఇంచుమించుగా 21.31 బిలియన్ టన్నులు, అంటే 61%. అలాగే మిగిలిన దేశాలు 39% భూమిపై ఈ వాయువులు, ఈ చమురు, సహజ వాయువులు లభ్యమవుతున్నాయి. మనకి మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా డెల్టాలో మనకి సహజ వాయువు, అలాగే బొంబాయి ప్రాంతంలో చమురు అత్యధికంగా
లభ్యమవుతున్నాయి. వీటిని క్రూడ్ ఆయిల్ని తీసుకొని ఈ క్రూడ్ ఆయిల్ నుంచి మనకి పెట్రోల్, డీజిల్ వంటి అనేక రకమైన ఈ కాంపౌండ్స్ని వేరువేరు సమ్మేళనాల్ని తయారు చేసి వాటిని వినియోగిస్తున్నారు. ఈ పెట్రోలియం గ్యాసెస్ వలన మనం ఈరోజు పెట్రోలియం గ్యాసెస్ కానీ ఎల్పిజి, పెట్రోలియం గ్యాసెస్ ఎల్పిజి, అలాగే సిఎన్జి గ్యాసెస్ వల్ల వినియోగం అత్యధికంగా జరుగుతోంది. పెట్రోల్తో పోలిస్తే ఈ సహజ వాయువుల వలన కాలుష్యం కొంత తక్కువనే చెప్పచ్చు. ఈ సహజ వాయువు మనకి వాయువులు మనకి బాగా లభ్యమవుతోంది. ఇది 50 నుంచి 90% మిశ్రమం మీథేన్, అలాగే తక్కువ మొత్తంలో ఉండే హైడ్రోకార్బన్ వల్ల సహజ వాయువు లభిస్తోంది. ఈ సహజ వాయువులో హైడ్రోకార్బన్లు, మీథేను, ఈథేను వంటి డ్రై గ్యాస్ ఉంటాయి. ఇక ఈ సహజ వాయువులో మనకి అత్యధిక హైడ్రోకార్బన్స్ అంటే ప్రొపేను, బ్యూటేను వంటి అత్యధిక హైడ్రోకార్బన్లు ఉంటాయి. దీనివల్ల మనకి ఈ సహజ వాయువు ద్రవ రూపంలో ఉంటుంది. ఇక తర్వాత పెట్రోలియం తీసుకుంటే, పెట్రోలియం అనేది క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే పెట్రోలియం లేదా క్రూడ్ ఆయిల్. ఈ పెట్రోలియం నుంచి పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రోకార్బన్లతో కూడి ఉన్న ఉత్పత్తులు SON రకాలు లభ్యమవుతాయి. ఈ ఆర్గానిక్ సమ్మేళనాలు మనకి జియోలాజిక్ ఫార్మేషన్స్ వల్ల ఎర్త్ సర్ఫేస్పై ఇవి అత్యధికంగా లభ్యమవుతున్నాయి. ఇంచుమించుగా ఈ పెట్రోల్ ఉత్పత్తులు కువైట్ వంటి తారేడారి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా, అరబ్ దేశాల్లో పెట్రోల్ ఉత్పత్తులు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. ఈ పెట్రోలు, సహజ వాయు ఉత్పత్తులు భూమిలో ఎట్లా ఏర్పడతాయంటే 300-400 మిలియన్ల సంవత్సరాల క్రితం మనకి పెద్ద పెద్ద సముద్రంలో ఉండే వృక్షాలు, అలాగే జంతువులు చనిపోవడం వల్ల ఆ జంతువు కొవ్వంతా కూడా మనకి ఆ చమురు రూపంలో భూమిలో నిలవైంది పొరలుగా. అలాగే 50 నుంచి 100 మిలియన్ల సంవత్సరాల క్రితం మనకి ఈ పెద్ద పెద్ద చెట్లు, అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడడం వల్ల ఈ శక్తి ఇదంతా కూడా మనకి జంతు కొవ్వు అన్నీ కూడా చమురు రూపంలో భూమిలో నిలవ ఉన్నాయి. ఈరోజు వీటిని చమురు, సహజ వాయువు నిల్వల్ని డ్రిల్లింగ్ల ద్వారా చేసి మనం వీటిని విద్యుత్ శక్తిగా మార్చుకోగలుగుతున్నాం ఈ రిఫైనింగ్ ప్రాసెస్లో. ఇక సహజ వాయువు వస్తే, సహజ వాయువు యొక్క ఉపయోగాలు మనకి ఇవి 125 సంవత్సరాలు సప్లై చేయగల సహజ వాయువు మనకి ఉంది. వీటికి శక్తి ఎక్కువగా ఇస్తాయి, ఖర్చు తక్కువ. అలాగే వీటి వలన వాయు కాలుష్యం కూడా మిగిలిన శిలాజ ఇంధనాలతో పోలిస్తే చాలా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తాయి. అలాగే వాతావరణాన్ని చాలా తక్కువగా ఇవి ప్రభావితం చేస్తాయి. అలాగే పైప్ లైన్ ద్వారా చాలా ఈజీగా, సులభంగా మన పైప్ లైన్ ద్వారా వీటిని ఒక చోట నుంచి మరొక చోటకి మార్చుకోవచ్చు. అలాగే తక్కువ భూమిని ఉపయోగించుకుంటాం. ఇది ఇంధనాల్లోకి వస్తే ఇవి బాగా మంచి ఇంధన వనరనే మనం చెప్పచ్చు. గ్యాస్ టర్బైన్ల ద్వారా, ఫ్యూయల్ సెల్స్ ద్వారా వీటిని ఉత్పత్తి చేసుకుంటున్నాం. అలాగే వీటి యొక్క నష్టాలు చూస్తే, ఇవి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి ఇది పైప్ లైన్ నుంచి లీక్ అయితే మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఏర్పడుతుంది. అలాగే వీటిని షిప్పుల ద్వారా సముద్రంలో తీసుకున్నప్పుడు
కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మధ్య మధ్యలో ఈ పైప్ లైన్ లీక్ అవ్వడం వలన ఈ సహజవాయు నూతుల వద్ద పైప్ లైన్ల ద్వారా మండి మనకి నష్టాన్ని కలగజేస్తాయి వాతావరణాన్ని. ఇక తరువాతది వీటి యొక్క లాభాలు చూస్తే ఇవి కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్లో ఘనీభవనలో ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటిని నిల్వ చేసుకోవడం చాలా సులభం, భూమిలో దొరుకుతాయి కాబట్టి. అలాగే వీటిని సప్లై చేసే ఇది కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. ఇవి శక్తి చాలా తక్కువ ఖరీదుకి లభ్యమవుతుంది. వీటి యొక్క నష్టాలు చూస్తే ఇవి అత్యధిక పొల్యూషను ఏర్పడతాయి వీటి వల్ల. అలాగే చాలా ప్రపంచంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఈ శిలాజ ఇంధనాలు కానీ లేకపోతే ఈ న్యూక్లియర్ కేంద్రక వనరులు కానీ మనకి లభ్యమవుతున్నాయి. అలాగే వీటి యొక్క లభ్యత ఖరీదు చాలా ఎక్కువ. అంటే వీటిని భూమి నుంచి తీసి మనం ఇంధనంగా మార్చుకోవడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అలాగే ఇవి తక్కువ మొత్తంలో మాత్రమే లభ్యమవుతున్నాయి కాబట్టి ఏదో ఒక రోజుకి ఈ అనురుత్పాదక శక్తి వనరులు పూర్తిగా అంతరించిపోయే అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ ఈ లెసన్ను చెప్పున్నాను. వీటిని కాస్త సవివరంగా వివరిందామనే ఈ పవర్ పాయింట్లో మీకు వివరించడం జరిగింది. దీని మీద అసైన్మెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి మీరంతా అసైన్మెంట్స్ రాసి నాకు పర్సనల్గా సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.